మహాగణుడు మహోన్నతుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని ఘనమైన నామమునకు స్తుతి ఘనమైన ప్రభావాలు కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని లేఖనాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నటువంటి లేఖనాన్ని మనం గత కొన్ని దినములుగా ధ్యానం చేస్తున్నాం. అదే రీతిగా మరికొన్ని విషయాలు ఈ సమయంలో ధ్యానం చేయడానికి దేవుడు చూపిన కృపకై దేవునికి ఘనమైన ప్రభావాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. చిన్న ప్రార్థన చేశాం. మహాగణుడా మా రక్షకుడా, మీకే స్తుతులు స్తోత్రములు రాజా. ఈ సమయంలో కొద్ది నిమిషములు మీ వాక్యమును ధ్యానం చేయటకే మేము సిద్ధపడి ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ యొక్క లోతైన జ్ఞానము మర్మాలను మాకు తెలియజేయమని యేసుక్రీస్తు వారి నామంలో వాక్య భాగాన్ని ప్రారంభం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ చదివినటువంటి లేఖన భాగంలో గత కొన్ని దినములుగా మనం ధ్యానం చేస్తున్నట్లుగా మన హృదయము మన మీద దోషారోపణ చేస్తూ ఉన్నది. ఏమని దోషారోపణ చేస్తున్నది అంటే అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు మరి ఒక ప్రాముఖ్యమైన విషయము మనం ధ్యానం చేద్దాం. నీ యొక్క హృదయము నీ మీద దోషారోపణ చేస్తుంది. ఏ విషయంలో దోషారోపణ చేస్తుంది అంటే నీ యొక్క హృదయమే నీ హృదయం మీద దోషారోపణ చేస్తుంది. ఏం చేస్తున్నది అంటే నీ హృదయము నీ మీద దోషారోపణ చేస్తున్నది. ఇక్కడ చదివిన లేఖన భాగం ప్రకారముగా మన హృదయము మనమే అందు దోషారోపణ చేస్తూ ఉన్నది. ఆ హృదయం మీద దోషారోపణ చేస్తున్నది. ఆ హృదయం మీద దోషారోపణ చేస్తుంది. ఆ హృదయమా, నీ యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నది దేవుని ఎదుట నీవు ఏ రీతిగా ఉన్నావు, నీ యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నది అని నీ హృదయమే ఆ హృదయం మీద దోషారోపణ చేస్తా ఉన్న మాట మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి చదివినట్లయితే, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఇక్కడ మనం చదివినట్లుగా దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై మన యొక్క హృదయము పరిశుద్ధంగా ఉండాలి అని దేవుని లేఖనం సెలవిస్తున్నది. ఇక్కడ యోహాను గారు రాసిన పత్రికలు మనం చూసినప్పుడు మన హృదయము మన మీద దోషారోపణ చేస్తుంది. ఏ విషయంలో చేస్తున్నదని ఈ సమయంలో మనం ధ్యానం చేస్తున్నట్లుగా ఏ విషయంలో దోషారోపణ చేస్తున్నదంటే నీ యొక్క హృదయము పరిశుద్ధంగా ఉన్నదా, నీ హృదయము పరిశుద్ధంగా ఉన్నదా. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీవు నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతున్నావా? దేవుని లేఖనం సెలవిస్తున్న హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు అని హృదయం గురించినటువంటి లేఖనాలు పరిశుద్ధ గ్రంథములు వ్రాయబడ్డాయి. మరి మన హృదయం ఏ రీతిగా ఉన్నది? మన హృదయంలో 4 గదులు ఉంటాయి. 2 కర్ణికలు, 2 జఠరికలు అని మనం చిన్నప్పుడు సైన్స్ లో చదువుకున్నట్లుగా ఉంటాయి. ఆ కర్ణికలు, జఠరికలు అనేటువంటి ఆ గుండెలో ఉన్నటువంటి 4 గదులు, ఆ 4 గదులలో నీవు దేవునికి ఇచ్చేటువంటి స్థానం ఏది? ఆ 4 గదుల నిండా దేవునికి స్థానం నువ్వు ఇవ్వాలి. నీ హృదయమే నా ఆలయం అని చెప్పి దేవుని లేఖనం స్పష్టంగా సెలవిస్తున్నది. నీ హృదయమే నా ఆలయం అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన అంటున్నాడు, నీవు కలిగి ఉన్నటువంటి హృదయమే నా యొక్క ఆలయం అని చెప్పి దేవుడు అంటున్నాడు. మరి మన యొక్క హృదయము ఏ రీతిగా ఉన్నది? ఒక మాట ఆదికాండంలోకి వచ్చి చూసినట్లయితే 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడిన ఒక మాట చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో చక్కటి మాట, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూస్తున్నాడు. ఏమని చూస్తున్నాడమ్మా? నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డది. హృదయం యొక్క తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదని
దేవుడు చూస్తా ఉన్నాడు. మరి ఆ చెడ్డదైనటువంటి ఆ హృదయం ఇంకా అదే రీతిగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందా? అదే హృదయాన్ని, అదే చెడు తలంపులతో కూడినటువంటి హృదయాన్ని ఇంకా అదే రీతిగా ఉంచుకుంటే మరి దేవుడికి నచ్చుతుందా అంటే నచ్చదు. నీ హృదయమే నీ మీద దోషారోపణ చేస్తుంది. నీ హృదయం ఎట్లా ఉన్నదని చెప్పి నీ హృదయమే నీ మీద దోషారోపణ చేస్తున్నటువంటి సమయంలో నీ హృదయానికి నీవేం సమాధానం, నీ యొక్క హృదయానికి నీవే సమాధానం చెబుతావు? నా హృదయం ఓకే, పర్లేదు, అది సమ్మతి పరిచేటట్లుగానే ఉన్నదని నీ యొక్క హృదయంను గూర్చి నీ హృదయానికి నీవు చెప్పుకోగలుగుతావా? నీవు దేవుని సన్నిధిలో ఆలోచన చేసుకో ప్రియ దేవుడు. ఎందుకొరకనంటే మన హృదయము అది కేవలము చెడ్డదట. వారి హృదయం యొక్క తలంపుల ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మనిషి యొక్క హృదయంలోని తలంపులు అన్ని కూడా కేవలము చెడ్డవి అని దేవుని లేఖనం మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. కాబట్టి మరి మన యొక్క హృదయం ఏ రీతిగా ఉన్నదో మనం స్టడీ చేయాలి. మన యొక్క హృదయం కూర్చున్నటువంటి ఆలోచన మనం చేయాలి. మన హృదయం ఏ రీతిగా ఉన్నది, ఆ హృదయంలో ఉన్నటువంటి మన గుండెలో ఉన్న 4 గదులలో దేవుని యొక్క స్థానం ఏది? ఆ 4 గదులు అంతా కూడా లోకానికి అప్పచెప్పినవా? ఆ 4 గదులలో లేకపోతే 3 గదులు ఇచ్చినవా, 2 ఇచ్చినవా, 1 ఇచ్చినవా? లేకపోతే దేవునికి పూర్తిగా 4 గదులను నీవు ఇచ్చినవా? నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి గదులు 4 పూర్తిగా దేవునికి ఇచ్చినావు. ఆ రీతిగా దేవుని సన్నిధిలో ఆ 4 గదులను కూడా దేవునికి ఇచ్చే రీతిగా నువ్వు సిద్ధపడాలి. దేవుని లేఖనాలు ఎంతో స్పష్టంగా సెలవిస్తున్నాయి. నీ హృదయం నా కిమ్ము అని సామెతల గ్రంథంలో రాయబడ్డది. నీ హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. ఎందుకు కోరుతున్నాడు? అది బలహీనంగా ఉన్నటువంటి హృదయం, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. దానిలో ఉన్నది అంతా కూడా ఆ చెడ్డది. నీ హృదయంలో ఉన్నదంతా కూడా చెడ్డది అని చెప్పి నీ హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. నీ హృదయాన్ని నీవు దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేసి నీ హృదయం మీద దోషారోపణ చేస్తుంది. నీ హృదయము నీవు చక్కగా లేవు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క ఊహ, నీ తలంపులు అన్ని కూడా చక్కగా లేవు అని చెప్పి నీ హృదయమే నీ మీద దోషారోపణ చేస్తా ఉంటే ఆ హృదయం గురించినటువంటి ఏ రీతిగా సమ్మతిపరుస్తావు? ఒక్కసారి నీవు ఆలోచన చేసినట్లయితే ఆ హృదయాన్ని సమ్మతిపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే రీతిగా మరికొన్ని లేఖనాలు ఉన్నాయి, త్వరగా నేను చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 6వ వచనంలో చక్కటి మాట రాయాలి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదామా? ఇక్కడ మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును. దేవుడు ఏం చేస్తాడటండి? నీవు పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలట. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. అదే రీతిగా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించినట్లయితే నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయానికి, నీ సంతతి హృదయానికి సున్నతి చేస్తాడు. నీ హృదయాన్ని, నీ యొక్క పిల్లల హృదయాన్ని, దేవుని సంతతి వారి హృదయాన్ని ఆయన సున్నతి చేసేవాడుగా ఉంటున్నాడు. నీ యొక్క హృదయానికి సున్నతి అనేది అవసరం. నీ హృదయానికి దిద్దుబాటు అనేది అవసరం. నీ యొక్క హృదయానికి పీస్ఫుల్ అనేది అవసరం. కనుక దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. నీ యొక్క హృదయమే నీ మీద దోషారోపణ చేస్తున్నది. హృదయమును గూర్చి ఆ హృదయానికి నీవే రీతిగా సమాధానం చెప్తావు? అదే రీతిగా మొదటి సమూయేలు గ్రంథం ఒక మాట తీద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడి ఒకసారి చదువుదాం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. తన హృదయం అంటే దేవుని యందు సంతోషిస్తా ఉన్నాడు. మరి మన హృదయం దేనిలో సంతోషిస్తున్నది? మన హృదయం దేన్ని బట్టి సంతోషిస్తున్నది? మన హృదయం దేనిలో సంతోషిస్తున్నది? ఏ విషయంలో సంతోషిస్తూ ఉన్నది? నా హృదయం యెహోవా యందు సంతోషించున్నది. మన హృదయం దేవుని యందు సంతోషించాలి. దేవుడు చేసిన కార్యముల యందు మన హృదయం సంతోషించాలి. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంచిన ప్రతి ఒక్క కార్యమును బట్టి దేవుని సన్నిధిలో నీ యొక్క హృదయము సంతోషించే రీతిగా నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచాలి. హృదయం ఘోరమైన వ్యాధి గలదే కావచ్చు, అది బలహీనమైనదే కావచ్చు. మన నిజ జీవితంలో చూసినప్పుడు ఆ హృదయము బలహీనమైనదిగా ఉంటది.
హార్ట్ స్ట్రోక్ అనేది ఒకసారి వచ్చిందంటే ఒక మనిషి భూమి మీద ఉండడు. అంటే ఎంత డెలికేట్ మనం చూసుకోవచ్చు. అదే రీతిగా మన యొక్క శరీరానికి కూడా అది రక్త సరఫరా చేసేదిగా మనకు హృదయం ఉంటున్నది కనుక ఆ హృదయాన్ని నీవు సమ్మతిపరిచే రీతిగా ఆ హృదయాన్ని నీవు సిద్ధపరచాలి. నీ హృదయం మీద దోషారోపణ చేస్తున్నది. నీ యొక్క హృదయానికి నీవు సమ్మతిపరిచే రీతిగా దాన్ని సిద్ధపరచాలి. అది ఘోరమైన వ్యాధి కావచ్చు, కానీ ఆ ఘోరమైన వ్యాధి కలిగినటువంటి దాన్ని నీవు సమ్మతిపరిచినట్లుగా నీ సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తాను. అదే రీతిగా 1-2 రెఫరెన్స్లు మీ మధ్యలో ఉంచి నేను ఈ వాక్య భాగాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుదాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. దేవుడు ఏమంటున్నాడమ్మా? నీ హృదయంలో నుండి జీవధారలు ఉడతాయట. అదే రీతిగా కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ యొక్క హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని దేవుడు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాడు. కనుక మన హృదయాన్ని భద్రంగా కాపాడుకుందా. మన యొక్క హృదయము దేవుని ఎదుట సమ్మతిపరిచేటట్లుగా మన యొక్క హృదయాన్ని సిద్ధపరుస్తా. అది బలహీనమైనదే కావచ్చు, అది ఘోరమైన వ్యాధి కలిగినదే కావచ్చు, కానీ నీవు ఆ హృదయాన్ని దేవుని కొరకై సిద్ధపరచు. ఆ హృదయంలో ఎవ్వరికి చోటు ఇవ్వకు. ఆ హృదయము దేవునిది. నీ హృదయమైన ఆలయం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆ ఆలయంలో ఈ లోకంలో ఉన్నటువంటి దేనికి కూడా ఛాయిస్ ఇవ్వకుండా ఆ దేవుని ఆలయమైనటువంటి నీ హృదయాన్ని దేవుని కొరకే నీవు సిద్ధపరిచినప్పుడు ఆ నిత్య రాజ్యంలోనికి నీ వెళ్ళే ముందు నీ హృదయం ఏ రీతిగా ఉన్నది, నీ పరిస్థితి ఏ రీతిగా ఉన్నది అని చెప్పి దేవుడు నిన్ను బట్టి పరీక్ష చేసి నీ యొక్క హృదయము సమ్మతిపరిచేటట్లుగా ఉంటే దేవుడు పరలోక రాజ్యంలో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క హృదయం మీ మీద దోషారోపణ మీ హృదయం గురించి చేస్తున్నప్పుడు మీ హృదయాన్ని దేవుని సముఖంలో సమ్మతిపరిచేటట్లుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. అదే రీతిగా మరికొన్ని సందేశాలతో మీ మధ్యలోకి రావడానికి నేను ఇష్టపడుతున్నాను. అందరికి ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.